ములుగులో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సఫాయి కాలనీలో పర్యటించి జీరో విద్యుత్ బిల్లులను లబ్ధిదారులకు అందజేశారు. సోనియమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా దూసుకుపోతున్నామని అన్నారు. పేద ప్రజలు, మహిళలపై ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత కరెంటు బిల్లు ఈరోజు ఇవ్వడం జరిగిందని మంత్రి సీతక్క తెలిపారు. సోనియమ్మ నాయకత్వంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో భాగంగా ప్రతి ఒక్క గ్యారంటీని మరి అమలు చేస్తూ పేద ప్రజల మీద, మహిళల మీద ఆర్థిక భారం పడకుండా తీసుకున్నటువంటి అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులలో భాగంగానే ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, అదేవిధంగా మరి ఇప్పుడు జీరో బిల్ 200 యూనిట్లు కరెంటు ఎవరికైతే గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు కూడా కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ అమ్మకు ఇక్కడ ఇంట్లో మరి మనము గృహజ్యోతి కింద ఈరోజు జీరో బిల్ ఇవ్వడం జరిగింది ములుగు నియోజకవర్గంలో. కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ పాలన అంటేనే పేదల పాలన, పేదలకు ఇండ్లు కావాలి, పేదలకు ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దు, పేదలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండి పరిపాలించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి రోజుకొక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని పేదల మీద జరుగుతున్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించేటువంటి క్రమంలో భాగంగానే ఈరోజు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ రాబోయేటువంటి కాలంలో ఇందిరమ్మ ఇండ్లు కూడా 5 లక్షలతోటి తొందరలోనే నియోజకవర్గానికి 3500 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పటికే గ్యాస్ సిలిండర్ కూడా 500కి గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా మీరు చూస్తే ఏదైనా కూడా ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలి, ప్రజలు ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ఉండాలన్నటువంటి లక్ష్యంతో మేము ఇచ్చినటువంటి గ్యారంటీ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేస్తూ ఉంటే కూడా కావాలని కొన్ని ప్రతిపక్ష పార్టీలు మరి రాజకీయాల కోసం, ఎలక్షన్ల కోసం తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మీకు తెలుసు ఎర్ర బస్సు ఎక్కాలంటే పేదల మీద ఎంత భారం ఉంటుందో అనేది. కానీ